One. Welcome to Labo DJ Sounds.
క్లిష్టమైన సమయంలో నా కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నియమించబడిన సుదర్శన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా పెద్దలు మహేష్ అన్న గారి సహాయ సహకారాలతో, అప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ బాధ్యులందరూ ఎప్పటికప్పుడు నాకు అన్ని విధంగా సహాయ సహకారాలు ఈ 6 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా సంతోషంగా పరుచుకొని ఈ పార్టీ శ్రేయస్సు కొరకు నా శక్తివంతం లేకుండా కృషి చేయడం జరిగింది. కానీ మీ అందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఈ అవకాశం ద్వారానే ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఎన్నుకోబడ్డాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అవకాశం సేవ చేయడం ద్వారానే ఈ రోజు ఇక్కడి నుంచి ముందు మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి దయచేసి అవకాశాలు వాటంతటవి వస్తాయి, కానీ మన ప్రయత్నంలో ఎప్పుడు కూడా లోపం కూడా కూడదు. ఈ పార్టీ కోసం మనం చేసే కార్యక్రమాలలో మనం చిత్తశుద్ధితో పనిచేసే సమస్య అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అందుకు ఉదాహరణ ఈరోజు నాగేశ్వర రెడ్డి గారు కావచ్చు, బొడ్డు రామకృష్ణ గారు కావచ్చు, ఖచ్చితంగా ఆ క్షణంలో కష్టకాలంలో నేను ఇక్కడ వారు ముగ్గురు కూడా నాకు నాకు అండగా పూర్తిగా ముందుకు నడవడానికి సహాయ సహకారాలు. ఆ తర్వాత నా సొంత తమ్ముడు కంటే ఇంకా వేరేవాళ్ళు నన్ను మీరేసుకొని మొత్తం ఎప్పుడంటే అప్పుడు జనాన్ని తీసుకెళ్ళడం ముందున్నారు. ఇక నిజామాబాద్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారు. నా అదృష్టం ఏంటంటే నా ఆధారంలో రావడం నేను సంతోషపడినటువంటి సందర్భం. మెంబర్షిప్ వేసినప్పుడు ఆర్మూర్ లాంటి పరిస్థితిలో అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మా అన్నింటికంటే ముఖ్యం నా బాధపడ నియోజకవర్గానికి సంబంధించిన మండలం ఎప్పుడు ఇక్కడ 500 మంది కావాలంటే 200 మంది బాధపడిన కాన్స్టిట్యూన్సీకి లక్షికర ప్రోగ్రాం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాలంలో ఇక నేను డీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత నా సోదరుడు కేశవ్ నేను కవల పిల్లలాగా మీ ఇద్దరికి కూడా చెప్పాల్సింది ఒకటి ఏంటంటే సిటీ ప్రెసిడెంట్ డీసీసీ ప్రెసిడెంట్ అంటే కవల పిల్లలంటూ ఇద్దరు కలిసి ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కవల పిల్లలాగా ఇద్దరు సోదరులు మేమిద్దరం నిజంగా మమ్మల్ని చూసి ఈర్ష్యపడ్డవాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలోనే సిటీ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ అంటే నిజామాబాద్ ఇట్లుందని ఈర్ష్యపడ్డారు సార్. అంటే మా మిగతా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సిటీ ప్రెసిడెంట్ ఎప్పుడు కొత్త అనుకుంటున్నారు, కానీ మా ఇద్దరు చూసి ఈర్ష్యపడ్డారు. సార్ ఈ కాలంలో సుదర్శన్ రెడ్డి గారి సహాయ సహకారంలో మహేష్ అన్న సహాయంగా నా జీవితంతో మర్చిపోలేను. ఖచ్చితంగా ఇక ప్రోగ్రాం వచ్చినప్పుడు నేను కొంత కఠినంగా కొద్దిగా ర్యాష్గా ప్రవర్తిస్తుంది. ఆ సందర్భాలలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే ఈ డాయస్ను కంట్రోల్లో ఉంచడం తప్ప నాకు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు దుష్మన్ కాదనే విషయాన్ని గుర్తుంచుకొని సజెషన్గా మీరు ఎప్పుడు మాకు ఎలాంటి బాధ్యత ఇచ్చిన, ఎందుకంటే డీసీసీ ప్రెసిడెంట్ దిగిపోగానే మా పని అయిపోయినట్టు గారు మీరు ఎలాంటి బాధ్యతలు మాకు ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎల్లవేళలా ఏ క్షణంలో మీరు పిలిచి మమ్మల్ని పనిచేయమని కోరుకుంటే ఆ క్షణం మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చి ఈ స్థాయిలో ఉంచడానికి కారణమైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మాజీ మంత్రివర్యులు ప్రొఫెసర్ ప్రభుత్వ సలహాదారులు శివశంకర్ శర్మ. ఇక్కడ వచ్చేసిన చైర్మన్లకు కాంగ్రెస్ సభ్యులకు ప్రెసిడెంట్లకు అందరికీ నమస్కారం.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి దేశం మళ్ళీ కొత్త వేయాలన్న ఉద్దేశంతో మొత్తం తెలంగాణ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం మన 1000 కోట్లు లోన్ తీసుకొని దానికి ఇంట్రెస్ట్ వడ్డీ నెలకు 4 కోట్ల వడ్డీ, సంవత్సరానికి 50 కోట్ల వడ్డీ కట్టడం జరుగుతా ఉంది. ఎవరికి నా అక్కలు చెల్లెలు బాగా పనిచేసుకోమని మనం ప్రోత్సహించడానికి చేస్తా ఉన్నాం. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు గతంలో మాటలు చెప్పిన ప్రభుత్వాలు ఇంటింటి నవ్వుదని మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకుంటే వేలాది 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మొన్ననే మహేష్ బాబు గారు, నేను, మిత్రుడు శబిరన్ గారు మన డిస్ట్రిక్ట్ కూడా చదువుకున్న వాళ్ళకు జాబులు రావడానికి ఏం చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం. ఐటీలో చదివిన విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు వీళ్ళందరూ కలిసి మీ అందరూ ధైర్యం కల్పించడానికి మొట్టమొదటిగా 75% తప్పనిసరిగా రేపు తిరుమల నుంచి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిద్దాం. అదేవిధంగా చిన్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెరుగుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా డ్రైవర్లు కానీ బిల్డింగ్లు కానీ ఇద్దరే మీటింగ్లో వెళ్తా ఉంది. బెస్ట్ బిల్డర్స్ కావాలి. మంచి బిల్డర్స్ వస్తే వేలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మన ఉద్యోగం రావాలంటే నాణ్యత పెంచాలి. దయచేసి నా పిల్లల ఫ్యూచర్ కావాలి. కన్సల్ట్ ఆఫీసర్ ఎప్పుడైనా ఎడ్యుకేషన్ ఇచ్చినా, చదువులు చెప్పినా, కాబట్టి తప్పనిసరిగా మరి దానికి తోడు మహేష్ రెడ్డి గారు వచ్చారు, టౌన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వారికి అండగా మేమందరం ఉండి మీరందరూ కూడా తప్పనిసరిగా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసుకుందామని, అదేవిధంగా రేపు సర్పంచ్ ఎలక్షన్లో టికెట్లు లేకుండా మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలి. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా ఎలా చేస్తే వ్యవసాయం బాగుపడుతుంది, మనకు పంటలు ఎక్కువ రావాలని ట్రైనింగ్ చెప్పారు. ఈ విధంగా అన్ని చేయడానికి మన బీజేపీ ప్రెసిడెంట్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ ఒక పట్టుదలగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏ పని చేసినా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. చేయండి, లేకుంటే చేసుకోవాలని ఇబ్బంది పెట్టకండి, ఇదేం పని అనకండి. చేసి చెప్తూ తప్పనిసరిగా మన డిస్ట్రిక్ట్లో ఉద్యోగాలు కానీ, డ్రైవింగ్ ట్రైనింగ్స్ కానీ ఇటువంటి ఇప్పిద్దాం. మన పిల్లలకి ఎక్కడైనా బతకడానికి అవకాశం కల్పిస్తామని చెప్తూ మరి నాకు కూడా ఈ 2 రోజుల సీఎం గారు మా మహిళా సోదరులకు చెప్తా గుర్తులు లేకుండా మనిషి మనోడు మీరు కూడా రైతులకు చెప్తా ఉన్నారు. రేపు మళ్ళా 5 సంవత్సరాలు
అదే మనమందరం కూడా పాటిస్తూ పార్టీని ఎమ్మెల్యే ఎలక్షన్లో 5 సీట్లు గెలుచుకునే విధంగా అందరం కూడా కష్టపడతాం. అదే విధంగా మహేష్ అన్న కూడా ఒక రిక్వెస్ట్ అన్న మహేష్ అన్న మా దగ్గర చంద్రమోహన్ అన్న జర పోటీలో ఉండే తనకి మీరు మంచి బాధ్యత ఇవ్వాల్సిందిగా ఇప్పటి వరకు 2 సంవత్సరాల ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క గుడి ఎత్తడన్నా వచ్చే రోజులలో ఏదున్నా సరే మా ఆర్మూర్ నియోజకవర్గానికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. కృతజ్ఞతలు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషిని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ ప్రజా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళీ మనం కష్టపడాలి. దేశంలో మొన్న బీజేపీ వారి చేతుల్లో ఉండడం వల్ల చర్చలే జరగలేదు. మహిళా సోదరులకు 10,000 రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్ ద్వారా వేసి ఎన్నికల కమిషన్ ఈ రోజు బీహార్ లో అధికారం తీసుకొచ్చారు. ఈ కబడ్డ హస్తాల్లో బీజేపీ ఈ దేశాన్ని ఉంచుకుంది. దీన్ని ఎప్పుడైతే మనం అందరం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పోరాటానికి అండగా ఉన్నట్టుగా దేశంలో కూడా రాహుల్ గాంధీ పోరాటానికి అండగా ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ యొక్క దుష్ట పరిపాలన పోతుంది. ఆ దిశగా మనం అందరం కృషి చేసినట్టుగా ఈ నగేశ్వర రెడ్డి గారికి మరియు బొబ్బిలి రామకృష్ణానికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు. వారికి శుభ సమావేశంలో ఇచ్చేసిన ముఖ్య అతిథి అన్నగారైన మహేశ్వర గారు, పిసిసి అధ్యక్షుడు, అలాగే గురువారు శెట్టిరెడ్డి గారు, అలాగే మానవ వెంకటేశ్వర గారు, అలాగే డాక్టర్ గారు, అలాగే నగర కాంగ్రెస్ పార్టీ బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీకి నా శిరస్సు వంచి పార్టీ పెద్దలందరికీ మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ గారికి, అలాగే దాని తర్వాత మహేష్ కుమార్ అన్న గారు, అలాగే తాయారు గారు, అలాగే ఇప్పుడు శెట్టిరెడ్డి గారు, ఈ నలుగురు, అలాగే పెద్దలు మాజీ మంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సూర్యశెట్టి గారు కూడా నేను జన్మగా కృతజ్ఞతలు ఉంటూ పార్టీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా పార్టీ కోసమే వినియోగించాను. నాకు సహకరించిన మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ అబుద్ గారు కానీ, పార్థసారథి గారు కానీ, డివిజన్ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్క విభాగాల అధ్యక్షులందరికీ ఈ 15 ఏళ్ల పాటు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుండెకాయలుగా ప్రతి ధర్మాలకు కానీ ర్యాలీలకు కానీ ఇంటి ప్రతి ప్రొటెస్ట్ నగర కాంగ్రెస్ పార్టీ ముందుండి దాని తర్వాత జిల్లా కాంగ్రెస్ ఎందుకంటే ఆకులు బాగుండా బోధనలు కూడా కొంత దూర ప్రాంతాలు కాబట్టి అక్కడి నుంచి కార్యకర్త లేట్గా వచ్చిన ముందుగా నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండి ఆ ప్రొటెస్టులన్నీ కూడా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క నగర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తల కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు నాతో అండగలిగినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంత చక్కటి అవకాశం నాకు మానవ మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నాకు మార్గదర్శకాలు కూడా వేలాలా చేస్తాం, ఇలా చేద్దామని చెప్పి ఒక దూరంగా బండిలాగా పార్టీ కష్టకాలంలో మోసాము. ధన్యవాదాలు మోహన్ గారికి, అలాగే నగేశ్వర గారికి కూడా రామకృష్ణ గారికి కూడా నేను వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా కానీ రాబోయే రోజుల్లో వారి ఆదేశాలను కూడా తప్పకుండా పాటిస్తూ వారికి అహర్నిశలు వారి వెంట ఉంటూ వారికి కూడా తోడ్పాటును అందిస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినందుకు పార్టీ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏ సమస్య ఉన్నా ఏ
అధికారంలో ఉంది కదా అని మనం ఇవ్వకు నిరంతగా కూర్చుంటే బాగుంటుంది. మీ అందరితో కోరేది, ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, రానున్న రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, తద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులు మండల స్థాయి గ్రామ స్థాయి అక్కడక్కడ మీటింగ్ పెట్టి నిలిచిపోయినప్పటికీ గ్రామ స్థాయిలో కానీ నగర స్థాయిలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ ఓట్లు వేయించేది మనమందరం మన కార్యకర్తల నుంచి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ జిల్లా నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి మన జిల్లాకు వర్తించింది చేస్తా ఉన్నాను. అందుకని ఈరోజు మన జిల్లా నుంచి, మన ప్రాంతం నుండి మారు మూల ప్రాంతం నుంచి ఉన్న కార్యకర్తగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గారు మన జిల్లాకు పోయినాడు. కాబట్టి మళ్ళీ ఇదంతా పునరావృతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా సైనికులుగా పోరాడి జిల్లా పరిషత్ని కైవసం చేస్తున్న సందర్భంగా మేము అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా సర్పంచుల ఎన్నికల్లో ఎన్నికైన రూలింగ్ పార్టీ పక్కన వస్తారు, కానీ మనకు సంబంధించిన వ్యక్తి మన వారిని, మన పార్టీ అభిమానాన్ని గెలిపిస్తే ఎప్పుడు పార్టీతోనే ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఇతర పార్టీకి సంబంధించిన వాడు గెలిచి రూలింగ్ పార్టీ వస్తుంటే వాడు అనుభవం అయిపోవడం పరిస్థితి కనుక దయచేసి వేదిక మీద ఉన్న పెద్దల కంటే గ్రామ స్థాయి పరిస్థితులు మీకు ఎక్కువ తెలుసు. మీ గ్రామంలో ఎవరు కరెక్ట్ వ్యక్తి, ఎవరు కార్యకర్త, ఎవరు ప్రజలు కలిసి ఉంటున్నారు, ఎవరు ప్రజలతో మూమెంట్ అవుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకు వివరించడంలో ఏ వార్డు, ఏ మెంబర్ ఎక్కడెక్కడ కష్టపడుతున్నాడో వాడు మీకు గుర్తులేక దయచేసి మీరు తప్పకుండా గుర్తించే కార్యకర్తలకు ఓట్లేపించి కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ పేరుని మరో విధంగా పెంచాలా. అప్పుడే జిల్లా స్థాయి నాయకులకు, దాంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు అధ్యక్షుడు పెద్దలు మన మహేష్ కుమార్ గారు కూడా పేద కూడా సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అధ్యక్ష, నేను మిమ్మల్ని కోరుతున్నాను, గత 10 సంవత్సరాలు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎండలో రోడ్లపై మాటలో ఉండి పోలీసు లాంటి జాతీయులకు ఒత్తిడికి ఎన్నో కేసులు పెడితే ఆ కేసులను మనకు కూడా కాంగ్రెస్ పార్టీ, మాకు ముఖ్యం కాంగ్రెస్ పార్టీ, మా దైవం కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబ సభ్యులను కష్టపడుతున్న తరుణంలో రేపటి బహుశా యువతారిలో 9 సంవత్సరాలు నిలుస్తున్న తరుణంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన, రైతులు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాలు కూడా ముఖ్యంగా జిల్లాలో వాళ్ళపైన కేసులకు ఇప్పటివరకు అయితే కూడా చాలా బాధగా మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఉదయం పెద్దలు సభ్యులంగా సలహాలున్నారంట, అన్నగా కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నతమైన స్థానం మీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించారంట. ముఖ్యమంత్రి గారితో దయచేసి మీరు మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు రైతుల పైన కేసు ఎత్తేలేనటువంటి సందర్భం నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రానున్న రోజుల్లో మన ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ మనం పోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరికి ఓట్లకి మనం అడుగుతా ఉంటాం. అటువంటి తరుణంలో కేసులు ఎత్తేయండి. ఎందుకంటే మనం మళ్ళీ వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి గెలిపించండి అని మాట్లాడుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాబట్టి ఈ జిల్లాలో ఉన్నతమైన మన కూడా ఉన్నది, కూడా కూడా డైరెక్టర్ ఇప్పటివరకు వేయలేదు. కనుక మీరు శ్రద్ధ వహించండి. పెద్ద శక్తి కాంగ్రెస్ చేస్తే ఒక్కొక్క కాలం ఒక్కొక్క పదవి వస్తుంది. దేవస్థానంలో కొన్ని డైరెక్టర్లు అవ్వడం కానీ వాటి కూడా వేయండి. ఎందుకంటే నేను చెప్పండి, ఎవరు డిసైడ్ చేయడం కాదు, ఎక్కడి నుంచో కాదు, కార్యకర్తల యొక్క మనోభావాలు. దయచేసి మహిళా కాంగ్రెస్ ఎప్పుడు కష్టపడతా ఉన్నారు, మహిళా కాంగ్రెస్ సంబంధించి అక్కడక్కడ అవకాశాలు వస్తారు, వాళ్ళందరూ కూడా అక్కడ చేయాలని కోరుకుంటూ మరి సోదరులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారికి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మీతో కూడా కోరేదంటే మీరు జిల్లాకే పరిమితం కాకుండా ఆ యొక్క కాన్సెన్స్ సంబంధించి కాన్సెన్స్ మీటింగే కాకుండా మండల స్థాయి మీటింగ్ చేసినప్పుడే మనం ఈ జిల్లాలో మన రిజల్ట్ చూస్తాం. మన రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు
కొత్తగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా షార్ చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఏపీసీసీ ప్రెసిడెంట్ మన ముందు బిడ్డ మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు షబీర్ గారికి, పెద్దలు మరి ఈరోజు కార్యక్రమానికి కొత్తగా అధ్యక్షత వహించిన మనసులో నా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈరోజు సాధిస్తున్నటువంటి నగేష్ రెడ్డి గారికి, మరి ఈ రోజుతో సాధించినటువంటి మానవ మోహన్ రెడ్డి గారికి, మరి పెద్దలు గడువు గంగాధర్ గారికి, మరి వేదిక పెట్టినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గారికి మరి కొత్తగా సాధిస్తున్న సందర్భంలో, అదేవిధంగా సాధించినటువంటి వేణు గారికి, మిగతా పట్టణంలో ముఖ్య నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, పార్టీ పోస్టర్ అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే మరి ఈరోజు రాష్ట్ర సారథ్యం వహిస్తున్నటువంటి సోదరులు మరి నా మిత్రుడు నగేష్ రెడ్డి గారికి మరి అవకాశం రావడం జరిగింది. కాబట్టి ఆయన పూర్తిగా కష్టపడే రకం కాబట్టి పార్టీని పూర్తిగా సహాయం చేసి పార్టీని తన ముందుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు మొదలుపెట్టడం జరిగింది. కష్టపడి 10 సంవత్సరాల తర్వాత అధికారంలో సందర్భంలో, ఎందుకంటే చైర్మన్ చేసిన డైరెక్టర్లు ఇవ్వలేదు, చాలా మంది మన జిల్లా బీసీ ప్రజలు కాబట్టి సోషల్ అందరూ చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా మన జిల్లాలో పెద్ద ఎత్తున అవకాశం వచ్చి అందరికీ కూడా నామినేట్ అవకాశం చేసి మిగతా వారికి అందరికీ కూడా మరి కొందరికి కష్టపడే వ్యక్తులందరికీ కూడా ఈ రోజు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, జిల్లా పరిషత్ చైర్మన్ దాకా అవకాశాలు కాబట్టి అందరికీ కూడా అవకాశాలు సందర్భంగా తెలియజేస్తూ, మన ముందు సర్పంచ్ ఎన్నికల్లో అందరం కూడా కష్టపడి పార్టీకి పూర్తి స్థాయిలో మనం కష్టపడి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించే విధంగా, రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా ఇప్పుడు జిల్లా పరిషత్ కానీ, నిజామాబాద్ కార్పొరేషన్ కానీ, మండలాలు కానీ అన్ని కూడా కైవసం చేసుకునే విధంగా మనందరూ కష్టపడాల్సిందిగా దానికి పూర్తి సహకారం మేము అందిస్తాం కూడా సందర్భంగా తెలియజేస్తూ, నా అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పాత్రిక మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ నగర పార్టీ అధ్యక్షుడు నా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ విధేయత అనేది కాంగ్రెస్ పార్టీ. ఆ విధేయత మీద 20 సంవత్సరాలుగా నేను పార్టీ చేసిన సేవలు గుర్తించి నాకు ఈరోజు నగర అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్క డివిజన్లో తిరుగుతూ మనకు భారీ మెజారిటీగా అన్ని డివిజన్లో గెలిపిస్తూ నగర మేయర్ని మనం కైవసం చేసుకోవాలని మీ అందరి తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను. నాకన్నా ముందు పార్టీ విధేయులైన కేశవేన కూడా పార్టీ గుడాక్షేమం పదవి కట్టబెట్టింది. ఇలాంటి సాంప్రదాయం ఏ పార్టీలో కానీ విని ఎరగదు. ఇదొక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. చిన్నప్పటి నుండి మహేష్ అన్న చూస్తూ పెరిగాను. అన్నగారు పార్టీలు మహిళలు పక్కపక్కగా ఉంటుంది. సో ఆయన చూసి రాజకీయాలు రావాలని నేను నిర్ణయం తీసుకున్నా. అన్నగారు బాధలను ప్రయత్నిస్తా, అన్న ఇట్లా చెప్తారు. అలాగే పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకుంటూ నేను ముందుకు వెళ్తా. సుదర్శన్ రెడ్డి సార్ గారంటే క్రమశిక్షణ అలవాటు పడుతుంది. అలాగే శబరి సార్ అయితే సౌమ్యులు, దానగుణములు, వారి నుంచి మన గుణాలు నేర్చుకోవాలి. అందరి గురించి వారి ప్రత్యేక మీ అందరి దగ్గర పంచుకోక పాయింట్ తీసుకుంటా. అందరూ చెప్పాలంటే మన ఈ వేదిక మీద ఒకటి మీ అందరికి ప్రపోజల్. గతంలో సీనియర్ శ్రీనివాస్ గారు మన ఏరియాలో ఎంతో అభివృద్ధి చేయలేదు. ఆయన పేరు మీద డిఎస్ మాతి గారు పెట్టుకున్నాం మా ఏరియాలో. ఇప్పుడు అదే ఏరియా నుండి ఉన్నత స్థాయి ఏరియాలో మా అందరికి అందుబాటులో ఉంటుండ్రు. అక్కడ ఏమున్నా అన్ని అభివృద్ధి కార్యక్రమం చేసేది. నిన్న అక్కడ ఉన్న కాళీవాసంగా మీటింగ్ పెట్టుకొని మీకు వచ్చిన గౌరవంగా గోలమ్మ చౌరస్తా నుండి బీటీ మార్కెట్ చౌరస్తా మధ్యలో రోడ్ని మహేష్ కుమార్ గారు రోడ్డుగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి టెక్నికల్గా కానీ ఏమన్నా అధికారులు
నాయకులు కానీ ఉంటే కూడా చైర్మన్ కేశవ గారు బాధ్యత తీసుకోవాలి కదా, బోర్డు ఏర్పడేది కదా అని మా యొక్క విన్నపం. ఈ డివిజన్లలో జాయినింగ్కి ఈ రోజు నుంచి శ్రీకారం చూడడం. దానికి ముందుగా నా డివిజన్ ఉంటే 50 మంది బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు. మీరు సమావేశం తర్వాత వాళ్ళకి దయచేసి జాయిన్ అవుతారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రసాదించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు షబీర్ గారికి, మాండ వెంకటేశ్వర గారికి, ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ మిత్రుడు నర్సరెడ్డి గారికి, ఆకు లలిత గారికి, నగర మాజీ మేయర్ సంజయ్ గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజరెడ్డి గారికి, చిన్న గారికి, నాతో పాటు నూతనంగా పదవి బాధ్యత తీసుకున్నటువంటి రామకృష్ణ గారికి, నగర కాంగ్రెస్ జావేద్ గారికి, పాల్గొండ ఇన్ఛార్జ్ బాధ్యులైనటువంటి సునీల్ రెడ్డి గారికి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ బాధ్యులైనటువంటి వినయ్ రెడ్డి గారికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈసారి కాంగ్రెస్ పార్టీ కొత్త విధానంతో అధ్యక్షుడు చెప్పడం జరిగింది. సుమారు ఎన్నడూ లేదు. రాహుల్ గాంధీ గారు కొత్త విధానంతో ప్రజల్లో ఎవరైతే పలుకుబడి ఉన్నదో, ఎవరైతే సర్వే నియోజకవర్గంలో అందరి అభిప్రాయం మేరకు ఎంత అభిప్రాయం తీసుకున్నారు కోరిక మేరకు పెద్దలు గారు మరి ముఖ్య నాయకులు, చిన్న నాయకులు అందరూ కూడా మీ అందరి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మీ కోరిక మేరకే నేను ఈరోజు ఈ యొక్క బాధ్యత చేపడుతున్నాను. మరి మీకు ఎప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ సుమారు 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని. దాంట్లో మన పెద్ద కుటుంబం అనేది. మన పెద్ద కుటుంబంలో నేను ఈ జిల్లాలో సుమారు మొట్టమొదటిసారిగా రూపారెడ్డి గారు, దాని తర్వాత దాస నరసింహ గారు పునర్వాదంలో, దాని తర్వాత గంగాధర్ గారు, దాపి నందర్ గారు, మా నబోరిలో కేశవ గారు, మా లత గారు, చాలా మంది నాతో పాటు నేను 18వ వారి జిల్లాలో. ఈ కాంగ్రెస్ పార్టీ మనకు తల్లి లాంటిది. నేను కాంగ్రెస్ పార్టీలో 1988లో సర్పంచ్గా స్థాయి నుంచి 7 సంవత్సరాలు మా ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అప్పుడు తెలుగు శబ్దంతో వచ్చింది. నన్ను గోపాల సోదరి చైర్మన్గా బలవంతంగా పెద్దలు డి సంవత్సరం నిలబెట్టించి నాకు గెలుపుకోసం నాయకులు చేసిన వ్యక్తులు డి సంవత్సరం గారు. అదేవిధంగా నాకు నా యొక్క కృషిని చూసి, నా పట్టుదల చూసి నాకు నిజామాబాద్ మండలానికి మండల అధ్యక్షుడు చేసిండు. ఎప్పుడు 1995లో నేను సుమారు 10 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత 2004లో కార్యక్రమ కమిటీ పదవి ఇప్పించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఈ విధంగా అంచెలంచెలుగా నాకు పెద్దలు ఈశ్వర్గా సహకరించారు. అప్పుడు నేను మాత్రం పార్టీ వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీ పట్టుకొని అప్పుడు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి, సుదర్శన్ గారికి పార్టీలో ఉండాలి అని చెప్పి నాకు ప్రోత్సహించారు. మరి ప్రోత్సహించి నాకు అవకాశం కల్పించిన వారికి మరోసారి తెలుపుకుంటున్నాను. నాకు నిజామాబాద్ మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి జిల్లాలో 33 మండలాలు. మాకు అప్పుడు 33 గ్రామ పంచాయతీలు నేను వేసాను. ఇప్పుడు 33 జిల్లాలుగా 33 మండలాలుగా నాకు అవకాశం కల్పించారు. అవకాశం కల్పించిన అందరి కోరిక మీదకే నాకు అధిష్టానం గుర్తించింది. దానికి పూర్తి బాధ్యత పెద్దలు సురేష్ గారు, మహేష్ గౌడ్ గారు పూజ బాధ్యత వహించుకుని నాకు అవకాశం కల్పించారు. నేను ఎప్పుడు కూడా పార్టీకి రుణపడి ఉంటాను. పార్టీకి ఎప్పుడు మోసం ఇచ్చేది లేదు. నేను సుమారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మనకున్నది ఇప్పుడు ముందున్నది సర్పంచ్ ఎన్నికలు. మరి మనందరం కూడా సర్పంచ్ ఎన్నికల్లో సాధ్యత వరకు మనకు చాలా మంది ముఖ్యులు ఉన్నారు, చాలా మంది పోటీదారులు. మనమందరంగా బాధ్యత ఏదైతే నియోజకవర్గంలో మాకు నిజామాబాద్ ప్రతి నియోజక బాధ్యత ఉన్నారు కాబట్టి 2 చోట్ల మనకు ఎమ్మెల్యే ఉన్నారు, 2 మిగతా చోట్ల ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మీరందరూ వారి ఇన్ఛార్జ్ కోరిక మేరకు వారు ఏ విధంగా అయితే చెప్తారో మరి వారి సారథ్యంలోనే సర్పంచ్ ఎన్నికలు పోవాలని కోరుకుంటున్నారు. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మా కాంగ్రెస్ కోరిక మేరకు నేను మీ అందరికీ సమస్యలు నెరవేరుస్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సర్పంచ్ ఎన్నికల్లో 3 విడతలున్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు ప్రజలు కోరుకుంటున్నాను. దాని తర్వాత మనకు ఎంపీటీ ఎలక్షన్లు ఉంటాయి, సర్పంచ్ ఎంపీటీ ఉంటాయి, జిల్లా ఎలక్షన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మనకు పెద్దలు వంటి మహేష్ కుమార్ గారు, పెద్దలు సురేంద్ర గారి సారథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల్లో జెండా ఎగరేస్తున్నారు. మీకు ఎప్పుడు కూడా నేను అన్ని మేరలో అందుబాటులో ఉంటా. ఏ రోజు ఫోన్ చేసినా సరే, ఎప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసినా మీ అందరికీ అందుబాటులో
కాంగ్రెస్ పార్టీ పెద్దలందరి సహకారంతో ఇంకా ముందు ఇప్పుడున్న 2 ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో మన స్పాన్సర్తో సహా కలిపి 6 నియోజకవర్గాలు కాబట్టి 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం. పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకి ఎన్నికల వాగ్దానం చేసిందో అవన్నీ పూర్తి తప్పకుండా నెరవేరుస్తున్నారు. కాబట్టి ఏ స్కీములు ఉన్నాయో మరి మీరందరూ కూడా ప్రజలకు చేరవేసి మనం ఏదైతే ఈరోజు గ్రామాల్లో ఇస్తున్నది ఉచిత సిలిండర్ ఇస్తున్నామో 500 రూపాయలు, 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాము. మరి అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క గరీబులకు ఇల్లు ఇస్తున్నాం. మరి అదేవిధంగా రేషన్ కార్డు ఇస్తున్నాం. మరి రైతాంగానికి సుమారు 22,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. బోనస్ ఇస్తున్నాము. మరి ముఖ్యంగా రేషన్ కార్డుతో పాటు గతంలో దొడ్డు బియ్యం ఇస్తుంది. ఎంత భారమైన పెద్దలు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు మహేశ్వర్ గారు, వాళ్ళ కార్యక్రమాలు అందరూ కలిసి ఈ యొక్క గరీబులకు కూడా సన్నకి ఇవ్వడం జరుగుతుంది. ఇంత భారం ఉన్నా ఈ కోట్లకు 3 లక్షల కోట్లు కాదు, సుమారు 8 లక్షల కోట్లు భారం ఉంది ప్రభుత్వం మీద. అయినా భారాన్ని నిర్మించుకుంటూ వారిద్దరు కోటేటలాగా ముందుకు తీసుకున్నారు తెలంగాణలో. మరి ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో మనమందరం కూడా గడప గడపకు మన స్కీములు చేరవేయాలి. ఎందుకంటే ఈ యొక్క స్కీమ్ అనేది గ్రామీణ ప్రాంతంలో గరీబులకు 90% ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నింటిని దృష్టి పెట్టుకొని మీరు వారి దృష్టికి తీసుకెళ్ళాలి. మరి ఖచ్చితంగా మన బాధలు ఉంటాయి. మనకి ఎంత బాధ ఉన్నా మనలో మనం పరిష్కరిస్తుందా, ఎక్కడ కూడా గ్రూపులు ఉన్నా కూడా అందరం ఐక్యమత్యంగా ఉందాం. నియోజక బాధల సారథ్యంలోనే పార్టీ నడిపిద్దాం. అందరూ కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, ముఖ్య అతిథులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, షబీర్ అలీ గారికి, వేదికపోయినటువంటి మిత్రులందరికీ టైం ముందే చెప్పారు. సీరియస్గా చూసి గంగాధర్ గారి దగ్గర మొదలుపెట్టి ఎన్నికల అందరికీ కూడా ముందుగా నా నమస్సులు తెలియజేసుకుంటూ ఈ రోజున నాగేష్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా తెలిసిన వ్యక్తిగా, ఒక కార్యకర్తగా, కష్టపడే వ్యక్తిగా ఈ రోజున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అయినందుకు తెలియజేసుకుంటూ వారికి అవకాశం ఇచ్చినటువంటి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా నాయకుడికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సభ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి నాగేష్ రెడ్డి గారికి అభినందన తెలుపుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఈ సమయం మీరందరూ బలపడే సమయం. స్థానిక సంస్థల్లో మీ వద్ద జరిగే ఎన్నికల్లో మీ అందరికీ మీరు బలపడేటువంటి అవకాశం, తద్వారా పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బలపడితేనే పార్టీ కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని మీరు పొందాలని వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మీకు అవకాశం కలగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు సభాధ్యక్షులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నాకైతే ఎప్పుడు నాకు సలహాలు సూచనలు ఇస్తుంటే నాకు ఎప్పుడు వెళ్ళినా సలహాలు సూచనలు ఇస్తుంటే జిల్లా ప్రెసిడెంట్ అంటే ఎట్లున్నారా ఏమి అని చెప్తుంటే కొత్త వచ్చిందిగా కోరుతున్నాం. మోహన్ రెడ్డి గౌడ్పై జిల్లా ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కేశవయ్య సంతం జిల్లా అనుకొని పిసిసి ప్రెసిడెంట్ మైపిల్లి రామకృష్ణ పవర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇద్దరు ఈ రోజు నుంచి పదవి బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవాలని వాళ్ళు అవకాశం ఉంది. మేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ టౌన్ కానీ, సిటీ కానీ, రూరల్ కానీ ఈ జిల్లాకు మీరు మంచి భవిష్యత్తు ఉన్న జిల్లా. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వచ్చే లోక్సభ కానీ, ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ మంచి మెజారిటీ తీసుకొస్తారని నేను పూర్తిగా మీ ఇద్దరికి ఆశీర్వాదాలు ఇస్తున్నాను. ఇది సహకారం కూడా మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మా మహేష్ గౌడ్ గారికి తెలుస్తున్న పిసిసి ప్రెసిడెంట్ కామారెడ్డిలో ఇప్పటికీ
6 యునానిమస్ అయినా 5 కాంగ్రెస్ అయినా ఒకడేమో ఇండిపెండెంట్ ఇంకా అంటున్నాడు. ఇంకా ముందు నలుగురు కూడా 8 వరకు కాబోతాయి. అంటే పార్టీ ప్రజలు గ్రామాల్లో ఒక ఉత్సాహం ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తారా, కాంగ్రెస్ పార్టీ సలహాలు ఇస్తుంది. చీరలు కూడా బ్రహ్మాండమైన చీరలు ఇచ్చినారు. ఇవాళ బస్సులో ఫ్రీగా తిరుగుతున్నాం. ఇవాళ కొత్త రేషన్ కార్డు ఇచ్చింది. మా ఏరియాలో మన గ్రామంలో పోయిన సార్ మా ఊళ్ళో సంవత్సరం రైలు ఒక నంబర్ ఒక బంజారా సోదరి ఉంటుంది. మా బాబా నా కొడుకు ఇవాళ 6 ఆల్రెడీ అయిపోయినాయి. మళ్ళీ రేపు ఫైనల్ మన సర్పంచ్ యునానిమస్ కాంగ్రెస్ అయిపోయినారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది, ప్రజల విశ్వాసం ఎంత పెంచుకున్నారో ఆలోచించాలి. నేను ఇద్దరు ప్రెసిడెంట్ పెడుతున్నా, నగేష్ దయచేసి పోయిన వాళ్ళు మోహన్ రెడ్డి కానీ కేశవాణి కానీ దాని వెనుక మా రత్నాకర్ కానీ ఎడుగు సీనన్న కానీ వీళ్ళందరూ ఒక టీమ్గా ఎక్కడ డిఫరెన్సెస్ రానివ్వలేదు. ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని సమర్జాటి సంస్థలు మాకు రానివ్వదు. ఈ 4 దినాల నుంచి పేపర్లలో దాంట్లో రాస్తున్నారు. మాకు ఎవరు అడుగుతలేరు మైనారిటీస్ కానీ. ఆ డిఫరెన్సెస్ రానివ్వకుండా చూస్తారు. ఎందుకంటే మన 2019లో మధు యాసి గారు పోటీ చేసినప్పుడు 12,000 ఉన్నాం మనం. నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ 12,000. మొత్తం ఈ జిల్లాలో ఉన్న దాంట్లో 56,000 పరిచయం అవుతున్నారు. అంతేనా? 56,000 వచ్చినాయి. అట్లా 19 నుంచి ఓన్లీ 14 దినాల్లో మళ్ళీ 4 దినాలు గురించి నామినేషన్కి పోయినా కూడా సుమారు 70 దాదాపు 70,000 వరకు మనం పోయినాం. 12 నుంచి 70 పోయినందుకు ఈ కార్యకర్తల కృషి, నాయకుల కృషి, సమిష్ట కృషి చేసినందుకు అన్ని ఓట్లు వచ్చినాయి. మళ్ళీ 3 నెలలు కాలేదు. మా జీవన్ రెడ్డి గారు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అరవింద్ ఎంపీ, ఆయన మీద 20,000 ఓటు మెజారిటీ ఓన్లీ అర్బన్ ఇచ్చిందంటే దాని గురించి ఈ సమిష్ట కృషి ఉంది. కార్యకర్తల ఒక జోష్తో లోకల్ క్యాండిడేట్ మీద 20,000, నా మీద చూస్తే ఆల్రెడీ సుమారు 26,000 ఓట్స్ ఇంకా పెరిగింది. అంటే 96,000 మీద వచ్చినాం. 19 ఎంత 12,000, ఇవాళ ఎంత 96,000 కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ ఉంది. ప్రజెంట్ ఎంపీ గారి మీద కూడా 20,000 మెజారిటీ మన జీవన్ రెడ్డి గారికి వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ సమిష్ట కృషి చేసింది. కానీ ఒక భావన వస్తుంది, దయచేసి ఫీల్ చేయకండి. నిజామాబాద్లో ఈడ 34-40 రాహుల్ గాంధీ ఏమన్నారు, जिसकी जितनी आबादी उसकी भागीदारी. यहाँ तो भागीदारी दिखी नहीं. वो भागीदारी को बढ़ाओ, वो कॉन्फिडेंस बढ़ाओ कि माइनॉरिटीज भी हमारा अंग है, कांग्रेस पार्टी का एक हिस्सा है, वो भी हमारे भाई है. वो तक कॉन्फिडेंस तक जाने की जरूरत है. मैं ऑलरेडी మీరు కూడా ఇక్కడ ప్రెసిడెంట్ ఎందుకంటే ఈ కార్యక్రమం సింగల్ కాదు, మీ ఇద్దరితోనే కలయికతోనే ఇక్కడ ఏ కార్యక్రమం సక్సెస్ కావాలంటే రూరల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ సిటీ ప్రెసిడెంట్ కలిస్తే అంటే ఆ భావన కనిపించకుండా చేయాలి. ఉదాహరణ నేను చూస్తున్న వస్తుంటాం. నేను ఈ రాష్ట్రానికి 35 ఇయర్ బ్యాక్ వహిస్తాను. నేను సీనియర్ 2 ఒకటే గెలిచాను. 89లో ఆయన నిజామాబాద్ నుంచి నేను కావాలి. ఏజ్లో ఫరక్ ఉంది. ఇద్దరు ఒకటే దినం వచ్చాను. చెన్నారెడ్డి క్యాబినెట్ ఇద్దరు ఒకే దినం ఓటు తీసుకున్నాను. నిజామాబాద్ జిల్లాకి ఇద్దరు కలిసి ఒకే దినం బయలుదేరి నేను కామారెడ్డి ఆగిపోయినా చిన్న సైబాబాద్ టెంపుల్ నుంచి లోపలికి వచ్చింది. కాబట్టి మినిస్ట్రీలో కూడా ఐఎమ్ ద సీనియర్ అంటే సీనియర్ లేడు కాబట్టి ఇప్పుడు నేనే సీనియర్. 89లో మినిస్టర్ అంటే ఏజ్ తక్కువ ఏజ్లో వచ్చింది కాబట్టి ఇంకా వస్తుందని చెప్తున్నాం. ఈరోజు కూడా నిజామాబాద్ రాగానే మీరందరూ కూడా మొదటి ఇప్పుడు 5.5 సంవత్సరాలుగా ఉమ్మడి ప్రెసిడెంట్గా ఈ జిల్లాకు చేసిన నా తర్వాత మా గడిచిన గారు చేసినారు ఉమ్మడి రాష్ట్రంలో. ఈ విషయాలు చిన్న చిన్న ఉన్నాయి కానీ కొంచెం పెద్దగా ఒప్పుకుంటా చూసుకోండి. మీ లెఫ్ట్ రైట్ అందరూ ఉండాలి. ఎస్సీ కట్టియాలా, ఎస్సీ కట్టియాలా, మీరు బీసీ
ఓసీ దగ్గర కూర్చున్న చోట పీసీ వాళ్ళ దగ్గర కొన్ని పూలు పెట్టాల్సింది. ఈ దండలో అన్ని కలర్ పూలు వస్తుంది. దాని దండ కలర్ మంచిగా వచ్చింది. కొట్టినవాడైతే చాలా మంది కనిపించలేదు. ఇప్పుడంతా బ్యాండలు కడుతున్నాం. ఆ బ్యాండలు కడితే ఏమవుతుంది? ఏమన్నా బాబు ఏమన్నా ఎలక్షన్ ఎప్పుడు కూడా కనిపించలేదు మనకు. అందరూ ఇప్పుడు అది నేను వస్తాను. గవర్నమెంట్ వచ్చింది రాదు. కొత్త బలం రావాలా, కొత్త పార్టీలో చేరండి కానీ పార్టీలు తీసుకోవాలి. మైనారిటీస్ లేకుండా ఇంత మెజారిటీ మనకి రాదు. వాళ్ళని కూడా అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ఇతర నాయకులకు కూడా అవకాశం అందరికీ ఇవ్వండి. ఎంతమంది ఇస్తే అంత పార్టీ పునాది గట్టిగా ఉంటుందని తెలియజేస్తూ దయచేసి మా సీనియారిటీకి అంత చిన్నగా లేకండి. చేస్తే మీరు దూరం అయితే చాలా నష్టపోతారు. అందు గురించి మీరు అనేది కలకి కష్టం నిరాకరిద్దాం. పూర్వకు లేక చదువు మీకైతే నా తరఫు నుంచి పూర్తి మద్దతు సహకారం రమేష్ గారికి, బొబ్బిలి రామకృష్ణ గారికి, ఇతర అన్ని పార్టీలో పోటీ ఇచ్చి అట్లనే కేశవరావు, రత్నాకర్, మోహన్ రెడ్డి కూడా గంగాధర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. పాత టీంలు వాళ్ళు కొత్త కూడా మీ అనుభవంతో సమావేశం కాబట్టి ఆ ఆవేశంతో నేను చెప్పినాను. నాకు 3-4 నెలల నుంచి పేపర్లో ఉర్దూ పేపర్లో బాగా వస్తుంటే దాని క్లారిఫికేషన్గా నేను ఇవ్వడం జరిగింది. జై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, మన బుద్ధుడే చిన్న మహేష్ కుమార్ గౌడ్. గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబీర్ గారు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ గారు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఆషామాషి పదవి కాదు. నేను 96లో మా డి నరసింహ గారు దిగిపోతూ నన్ను ప్రెసిడెంట్ చేయాలనుకున్నప్పుడు డి శ్రీనివాస్ గారు, రామకృష్ణ రెడ్డి గారు పేరు పెట్టడం నేను ప్రయత్నం చేసిన నేను గంగాధర్ సెక్రటరీ పదవి అనేది డి శ్రీనివాస్ విషయంలో కానీ నా విషయంలో కానీ నేను డీసీసీ కాలేక ఫిక్స్ అయినా. డి శ్రీనివాసంలో చాలా సందర్భాలు అనేది నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి మిగిలిపోయింది నా జీవితంలో కాలేకుండా పోయినా. ఇప్పుడు కాలేను రాష్ట్ర అధ్యక్ష అయినా కాబట్టి అది మిగిలిపోయిన కలగానే మిగిలింది. సో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది చాలా పెద్ద పదవి. ఇక్కడ ఉన్నటువంటి డి నరసింహ గారు కానీ, మా గడువు గంగాధర్ కానీ, ఇవాళ మోహన్ రెడ్డి గారు కానీ చాలా సుదీర్ఘ కాలం ఆ పనిలో ఉండి న్యాయం చేయగలిగింది. వాళ్ళ మిత్రులు మోహన్ రెడ్డి గారికి, కేశవరావు గారికి అభినందిస్తా ఉన్నాను. కష్టకాలంలో పార్టీని పెట్టుకొని క్రమశిక్షణతో నడపడమే కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి విభిన్న రకాల నాయకత్వాన్ని సమీకరించి ఒకటి చేసి రిజల్ట్స్ చూడాలి కాబట్టి మీ ఇద్దరికి అభినందనలు. కేశవేణి కానీ, మోహన్ రెడ్డి కానీ చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయగలిగినారు. మోహన్ రెడ్డి అన్నారు నేను ఇద్దరం కూడా కవలలాగా పనిచేస్తామని. ముందు కూడా అదే రకంగా పనిచేయాలి. ఇలా బొబ్బిలి రామకృష్ణ అదృష్టం ఏంటంటే ఏఐసిసి నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నగర జిల్లాగా ప్రకటించింది, జిల్లాగా అప్గ్రేడ్ చేసింది. సో ఇవాళ నగేష్ రెడ్డి గారు నిజామాబాద్ రూరల్ జిల్లా అధ్యక్షుడు అయితే బొబ్బిలి రామకృష్ణ గారు నిజామాబాద్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు. ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్ కానీ, రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్ కానీ అన్ని ఎన్నికల్లో విజయం సాధించాలి. వీరిరువురు కూడా ఆర్గనైజ్ నుంచి వచ్చినారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా సునీతాను నగేష్ రెడ్డి పనిచేసినాడు. రామకృష్ణ ఎన్ఎస్ఐ యూనియన్ కాంగ్రెస్ పనిచేసినాడు. పార్టీ వదలకుండా కష్టపడ్డారు కాబట్టి ఇవాళ మీకు పట్టం కట్టింది. ఇలా చాలామంది అంటారు నగేష్ రెడ్డి ఎవరో చెప్తే వచ్చారని కాదు. నగేష్ రెడ్డికి ఉన్న పార్టీ కమిట్మెంట్,
సీనియారిటీ 30 గ్రాములు ఆర్గనైజ్ ఎలక్షన్స్ వల్లే ఇలా అబ్జర్వర్ రిపోర్ట్లో మీ పేర్లు వచ్చినాయి కాబట్టి మీరే వాళ్ళ జిల్లా అధ్యక్షుడు కాగలుగుతున్నారు. ఇరువురు కూడా ఈ జిల్లా అధ్యక్ష స్థాయికి ఎదిగారంటే కష్టపడి పనిచేస్తారు కాబట్టి మిత్రులను నేను అందరితో మనవి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా ఒక ప్రత్యేకత కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లా ఆనాడు అరుగు రాజారాం గారు నిజాయితీగా నిష్పత్తిగా మంత్రిగా సేవలు చేసిన పరిస్థితి. తర్వాత బాలాగౌడ్ గారు, కేశవరి గంగారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, అశ్వరుద్దీన్ బాబు ఖాన్ గారు, మండ వెంకటేశ్వరరావు గారు, షబీర్ రెడ్డి గారు అందరూ కూడా సుదీర్ఘంగా రాజకీయాలు ఉండి వారి వారి స్థాయిలో సేవలు అందించినటువంటి జిల్లా ఇది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉండింది. ఇవాళ కూడా అదే ప్రత్యేకత ఉంది. ఈ జిల్లా అదృష్టం 3వ పర్యాయం పిసిసి అధ్యక్ష పదవి జిల్లాకు వచ్చింది. 2 పర్యాయాలు మా సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ గారికి వస్తే నాకు అవకాశం వచ్చింది. ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న తపన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కారణం వారు కూడా ఈ జిల్లాలో రైతు సదస్సు ద్వారా ఒక ప్రత్యేక మలుపు జరిగిందని నమ్ముతున్నటువంటి సందర్భంలో ఈ జిల్లా మీద వారికి కూడా ఒక ప్రత్యేక దృష్టి ఉంది. మిత్రులను అందరూ తెలుసు 2023 ఫిబ్రవరి మార్చి నెలలో కూడా మనం అధికారంలోకి వస్తామని అనుకోవాలి. కనువైపు చూడలో అధికారం కనబడి రోజుల్లో కూడా మోహన్ రెడ్డి గారు కానీ వేలు కానీ ఇటువంటి పెద్దలందరూ కూడా పార్టీని అడ్డుపెట్టుకొని కష్టపడి పనిచేశారు కాబట్టి 2023లో ప్రజలు మన పక్షాన్ని తీర్చగలిగినారు. దాని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో అధికారం వస్తే వారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు అన్నింటిలో కూడా మెజారిటీ అంశాలు వారు పూర్తి కలుగుతా ఉన్నారు. ఇక్కడ చాలామంది మహిళా సోదరులు మనం ఉన్నారు. ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కొంచెం మాట్లాడడం ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదు. యావత్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి అవకాశం ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. సన్న బియ్యం 10 ఏళ్ళు ఎదుర్కొన్నట్టు రేషన్ కార్డులు 200 లోపు యూనిట్లు కాకుండా 80% పైన గ్రామాల్లో ప్రతి ఇల్లు ఈ ఉచిత సౌకర్యాన్ని వాడుకుంటా ఉన్నాయి. దానికి తోడు తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నామో ఆ దశగా మనం ఇవాళ 80,000 ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధిలో సంక్షేమంలోనూ రాష్ట్రం యావత్ దేశం చూపు మన వైపు చూస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ రైతు పేరిట రకరకాల అభివృద్ధి పనులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపడుతున్న సందర్భం 2 సంవత్సరాలు పూర్తిస్తున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. విజయోత్సవ ఏకస్లో జరుపుకుంటా ఉన్నాం. విజయోత్సవాలు పని చేసి చూపించి మన ఫలితాలను నిరూపించుకొని జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దీక్ష దివసం చేశాం. నేను మాట్లాడితే చాలా నొప్పి అయింది, వాస్తవాలు మాట్లాడితే నొప్పి ఉంటుంది. ఆనాడు దీక్ష అనుభవం ఉన్న కేసీఆర్ విరమిస్తే నిరుద్యోగ యువత, యూనివర్సిటీ యువత మేలుకొని ఉద్యమాన్ని ముందుకు గాడిలో పెట్టి మళ్ళీ సందర్భం. ఆనాడు దీక్ష ఏ రకంగా జరిగిందో ప్రజలకి తెలుసు. ఆ వాస్తవాలు మాట్లాడితే అలా విమర్శించిన పరిస్థితి లేదు. సోనియా గాంధీ అనేటువంటి మహాశక్తి లేకుంటే ఇవాళ తెలంగాణ ఆవిర్భావం లేదు. మీరు అడుగుతా ఉన్నారు కేసీఆర్ లేకుంటే పదవులు ఎక్కడ? అరే నాయన, శ్రీమతి సోనియా గాంధీ గారు లేకుంటే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రులు ఎక్కడా? హరీష్ రావు కేటీఆర్కి మంత్రులు ఎక్కడా? కవిత గారికి ఎమ్మెల్సీ పార్లమెంట్ పదవులు ఎక్కడా? అన్నిటికీ మించి పాత అంబాజర్ కార్లు తిరిగే మీరు ఇలా 10 ఇంపార్టెంట్ కార్లు తిరుగుతున్న పరిస్థితి ఎలా వచ్చారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని మాట్లాడుతుందో మనం చేస్తా ఉన్నాం. సోనియా గాంధీ గారు లేకుంటే, యూపీఏ ప్రభుత్వం లేకుంటే, ఆనాడు మా పార్లమెంట్ సభ్యులు పోరాటం చేయకుంటే తెలంగాణ వచ్చేదే కాదు, మీరు పనులు ఎక్కేవారే కాదు. నేను మా గురించి మాట్లాడుతూ ఉన్నాను. నేను మీకు తెలంగాణ చేయదలుచుకున్నా. ఏదైతే దీక్ష కేసీఆర్ చేసిండ్రో దాని విషయంలో అయితే మాట్లాడినానో దాని మీద కట్టుబడి ఉన్నాము. అది దీక్షలాగా జరగలేదు. కాబట్టి ఆనాడు యువత మేలుకొని మళ్ళీ ఉద్యమాన్ని గాడిలోకి తీసుకొచ్చిన పరిస్థితి ఆనాడు అవసరమైన మాట కూడా
ఈ సమయంలో మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది, దీంట్లో అనుమానం లేదు. నిన్న మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో చూశారు, ఎన్ని ప్రయత్నాలు కుట్ల ప్రయత్నాలు చేసినా జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మార్పులు వేసినటువంటి సందర్భం. బీజేపీ పరిస్థితి ఇలా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే అడ్డుకున్నటువంటి బీజేపీ నాయకులు గారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 నాలుగేళ్ల ధోరణి ప్రవేశించారు కాబట్టి జూబ్లీస్ ఎన్నికల్లో 4% ఓటు కూడా ఇవ్వకుండా డిపాజిట్ దళిత చేసి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి లేదు, రాజకీయ అవకాశాలు లేవని మాట కూడా జూబ్లీస్ ప్రజల యొక్క తీర్పు స్పష్టం చేస్తూ ఉంది. అందుకే మిత్రులారా, ఇలా సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. షబీర్ అలీ గారు ఇందాక చెప్పారు, 8 చోట్ల యునానిమస్ అవుతుంది, ఇంకా చాలా చోట్ల యునానిమస్ అవుతుంది. యునానిమస్ ఎందుకు అవుతా ఉన్నాయి? షబీర్ అలీ గారి యొక్క సీనియర్ నాయకత్వాన్ని నమ్మి వారిని నమ్మకూర్చి వారు యునానిమస్ అవుతా ఉన్నాయి. యునానిమసే కాకుండా మెజార్టీ స్థానాలు యావత్ రాష్ట్రంలో మాకు రిపోర్ట్లు కాంగ్రెస్ పార్టీని 80% పైగా సర్పంచులు కాంగ్రెస్ స్థానపట్టు వారు గెలుస్తూ ఉన్నారు. కారణం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మెచ్చి మనకు ప్రజలు పట్టం పడతా ఉన్నారు. అందుకే మిత్రులారా, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పినా, మన జిల్లా కవిత గారు ఎన్ని మాటలు చెప్పినా ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ పూరిస్తూ ఉంది. ఎక్కడ కూడా కేసీఆర్ గారు 7.5 లక్షల కోట్ల అప్పులో మనం పెట్టిపోతే కూడా మనం దొరకకుండా వనకుండా ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు కష్టపడి ప్రజలకు ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ జిల్లా వైపు యావత్ తెలంగాణ చూస్తూ ఉంది. ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, ఇది అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కాబట్టి 35 ఏళ్ల కోరిక ఇంజనీరింగ్ కళాశాల షబీర్ అలీ గారి సమక్షంలో చెప్పినాం. నేను మొదటిసారిగా పీస్ అధ్యక్షుడు వచ్చినప్పుడు చెప్పినాం, ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని. తీసుకురాగలిగినాం. తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల తరగతులు మొదలైన అగ్రికల్చర్ కళాశాల తీసుకొస్తామని చెప్పాం, తీసుకొచ్చాం. కళాశాలలో తరగతులు మొదలైనవి. టెంపుల్ కారిడార్ పేరిట నా స్వగ్రామం కలుపుతూ 380 కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్డు తీసుకొచ్చినాం. విద్య మీద శ్రద్ధ ఉంది, ప్రభుత్వం సిద్ధత ఉంది. అందుకే నా గ్రామంలో ఉన్న 11 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ కళాశాల కోసం డొనేట్ చేసినాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మా అందరికి కూడా సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిపోయినారు. వారి గతంలో మంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల వచ్చింది, వారి మంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్యాకేజీలు వచ్చినాయి. ఆ తర్వాత 10 ఏళ్ళు ఈ జిల్లాలో 10 మంత్రులు అయినారు, ఎమ్మెల్యే అయినారు. ఏమి తెచ్చారో చెప్పుకునే స్థితిలో ఉన్నారని అడుగుతా ఉన్నాను. దీక్ష దివసం చేసినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా, మీరు 10 ఏళ్ల కాలంలో ఈ జిల్లాకు తెచ్చి నేను చెప్పగలుగుతారా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, మీరు రాగలుగుతారా? విశ్లేషణ మాటలు అడుగుతా ఉన్నా. నిజామాబాద్ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి కాబట్టి మా దశగా మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. పెద్దలు మండ వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు దుత్ప అల్లిసా గారు ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చారు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను, నాయకుడు అవ్వడం గొప్పదనం కాదు. నాయకుడు ఏం చేశాడో అదే చరిత్రలో నిలుస్తుందని మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా మండ వెంకటేశ్వరరావు కానీ, డి శ్రీనివాస్ గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, వాళ్ళు సెక్రటరీ కానీ, మాకు కానీ ఎస్ మేము అధికారులు చేసామని చెప్పుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మీకేమున్నాయని అడుగుతా ఉన్నాను. నిత్యం లేస్తే కూడా కులం మతం పేరున రాజకీయాలు చేస్తారు. ఒకవేళ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రాజకీయ ప్రయత్నం చేస్తారు. అరే ఈ స్లోగన్ నూకలు చెల్లిపోయిన మాట్లాడుతున్నావు మనం చేస్తాం. ప్రజలకు కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది వాళ్ళ పిల్లల యొక్క ఉద్యోగాలు, ప్రజలకు కావాల్సింది జిల్లా సమూలంగా అభివృద్ధి. ఆ దశగా ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దేవుడు కులాలు ఒక చోట ఉంటారు, దేవుడు కులాలు ఒక చోట దృష్టి కాంగ్రెస్ పార్టీకి లేదు. దేవుడిని గౌరవిస్తారు, కానీ రాజకీయాలకి మీరేం చేస్తారో చెప్పి ఓట్లాడాలి, లేదా ఏం చేస్తారో చేపించి ఓట్లాడాలి. ఆ సత్తా ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి
మేము ఆ రకంగా ముందుకు పోతున్నామని మాట కూడా ఇందులో మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, నగేష్ రెడ్డి గారు, బొబ్బే రామకృష్ణ గారు, ఏఎస్ నాయకత్వం వారి అధ్యక్షుడిగా నియమించింది. మీ మీద బాధ్యత ఉంది. ఇప్పటి నుంచి మీ బాధ్యత మొదలైంది. చక్కగా పనిచేసి అందరినీ నడుపుకొని అందరి యొక్క ఆలోచనలు క్రోడీకరించుకొని దాన్ని నిర్ణయంగా మార్చి ఎట్టకేలకు రాజకీయాల్లో కావాల్సింది రిజల్ట్. ఆ రిజల్ట్ వచ్చే దశగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు కానీ రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మెజారిటీ సీట్లు గెలిస్తేనే మన నాయకత్వానికి విలువ ఉంటుంది. కాబట్టి ఆ దశగా రేపటి నుంచే మీ కార్యక్రమం మొదలవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మీకు మనస్ఫూర్తి సహకారం ఉంటుంది. అన్ని కోణాల నుంచి ఆలోచించి ఏఎస్ నిర్ణయం తీసుకుంది, మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమించింది. అదే ఊళ్ళో ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, శక్తిరెడ్డి గారు చెప్పినారు, మానవ మోహన్ రెడ్డి గారు చెప్పినారు, చాలా మందికి అవకాశం రావాల్సి ఉంది. చాలా కష్టపడిన కార్యక్రమాలు అవకాశాలన్నీ కొన్ని ఈక్వల్స్ వల్ల వస్తూ ఉంటాయి. వారికి కూడా ప్రయత్నం నేను కానీ రేవంత్ తప్పకుండా చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి నగేష్ రెడ్డి గారికి, బొబ్బే రామకృష్ణ గారికి నేను మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులు మోహన్ రెడ్డి గారు, కేసీ వేణు గారు కూడా పురుష లేకుండా వారి ప్రయత్నం వారు చేశారు. కాబట్టి ఇవాళ మనం అధికారులు రావడానికి జిల్లా కోరుబడిందన్నమాట. కానీ బాధ్యతలు మాత్రం పోవు. ఇవాళ జిల్లా అధ్యక్షుడు పోయినాక బాధ్యత పోయిందని అనుకునే మాటే లేదు. మీరు వారు కలవతెలుసు అన్నిటికి మించి ఈ జిల్లా మీద రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి ఉంది. కాబట్టి ఈ జిల్లా అన్ని విధాలుగా ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధి చేసుకుందామని మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.